హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతుర్య తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చూడండి, ఇక్కడ నేనైతే ఒక ఆనియన్ అనేది ఈ విధంగా తీసుకున్నాను. ఆనియన్ తీసేసుకొని మనము ఈ విధంగా అయితే ఆనియన్ మీద ఉన్నటువంటి పొట్టు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి, ఆనియన్ మీద పొట్టు మనం ఈ విధంగా తీసేసిన తర్వాత ఈ ఆనియన్ని మనమైతే ఏం చేయాలో చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఈ విధంగా మనం ఆనియన్ మీద పొట్టు తీసేసిన తర్వాత మన ఇంట్లో అయితే మనము ఈ విధంగా మనం గ్లిటర్ ఉంటుంది కదండి, అదొకటి తీసేసుకొని మనం ఈ విధంగా అయితే ఆనియన్ అయితే జ్యూస్ లాగా చేసేసుకోవాలి. చూడండి, మనకి ఎక్కడెక్కడైతే బొద్దింకలు బల్లులు తిరుగుతాయి మనకి అనుకుంటుంటామో ఆ ప్లేస్లో అయితే మనము ఈ జ్యూస్ని అనేది మనం పెట్టుకోవడానికి ఈ జ్యూస్ అనేది చేసుకుంటున్నాము. మీకు ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీలో జ్యూస్ అనేది రెడీ చేసుకోండి. నేను ఇక్కడైతే కొంచెమే రెడీ చేస్తున్నాను, ఎక్కువైతే రెడీ చేయట్లేదు. చూడండి, మనం ఏ ప్లేస్లో పెట్టాలి, ఎంత మనకి ఎంత కావాలి అనుకుంటారో అంత జ్యూస్ అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ ఈ హాఫ్ అయితే ఆనియన్ అనేది ఈ విధంగా జ్యూస్ లాగా చేసేసుకున్నాను. చేసిన తర్వాత ఇక్కడ నేను మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే కాటన్స్ ఉంటాయి కదండి. కాటన్ లేకపోయినా సరే కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ కాటన్ క్లాత్ అయినా మనం ఈ విధంగా చిన్న పీసెస్ లాగా 2 బాల్స్ లాగా మనం చేసేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకున్న తర్వాత మనము ఈ ఆనియన్ జ్యూస్లోకి మనం ఈ కాటన్ అనేది మొత్తం కూడా ఈ విధంగా తడిపేసుకోవాలి. చూడండి, ఈ ఆనియన్ జ్యూస్ మొత్తం కూడా మనకి కాటన్కి అంటుకునే విధంగా మనమైతే ఈ కాటన్కి అయితే మొత్తం అంటించేయాలి. ఈ విధంగా అంటించేసిన తర్వాత మనకి బల్లులు అయితే ఎక్కడ తిరుగుతాయి అనుకుంటామో అక్కడ మనం ఈ ప్లేస్లో అనేది ఈ కాటన్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల మనకి బల్లులు అనేది బొద్దింకలు అవి రాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడే కాదండి, మనకి హాల్లో కానీ ఎక్కడైనా సరే బల్లులు తిరుగుతాయి అనుకుంటామో అక్కడైతే టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, మరొక టిప్ అయితే చూద్దాం. ఇక్కడ మన ఇంట్లో మనం ఈ విధంగా పిల్లలు కానీ పెద్దవారు కానీ లిప్స్టిక్స్ కానీ కాటిక్ కానీ ఏదైనా మనము పెట్టుకుంటూ ఉంటాం కదండి, అది ఒక్కొక్కసారి మనకి తొందరగా రిమూవ్ అయితే అవ్వదండి. తుడిచినా కానీ ఈ విధంగా మనకి రిమూవ్ అవ్వకపోతే మనం ఈ విధంగా చూడండి, మన ఇంట్లో అయితే మనం ఈ సీజన్ బట్టి మనమైతే వ్యాజ్లైన్స్ వాడుతూ ఉంటాం కదండి. ఏ సీజన్ అయినా సరే మనం కంపల్సరీగా మన ఇంట్లో వ్యాజ్లైన్ అనేది ఉంటుంది కదండి. ఈ విధంగా వ్యాజ్లైన్ అనేది కొంచెం ఈ విధంగా అప్లై చేసుకొని మనం ఈ విధంగా రబ్ చేసుకొని తర్వాత కాటన్ తీసేసుకొని మనం ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి లిప్స్టిక్ కానీ మన కాటిక కానీ ఈ విధంగా ఈజీగా అయితే మనకి రిమూవ్ అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కాటన్ అయితే తీసేసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, మనం ముందు ఏ విధంగా ఉంది క్లీన్ చేసిన తర్వాత చూడండి మనకి ఎంత నీట్గా కనబడుతుంది మన హ్యాండ్ అనేది. ఈ విధంగా మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, మనకి ఇక్కడ కాటన్ అనేది ఎంత డర్టీగా ఉందో మనకి చేతులకి మనం ఈ విధంగా రబ్ చేసుకోవచ్చు నీట్గా. ఎక్కడ మనము లిప్స్టిక్ వాడుతున్నామో అక్కడ ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మరొక టిప్లోకి అయితే వెళ్దాము. మరొక టిప్ అయితే చూడండి, ఇక్కడ ఒక బౌల్లో అయితే నేను కొంచెం వాటర్ అనేది తీసేసుకున్నానండి. ఈ విధంగా వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక 2 కర్పూరం బిళ్ళలు అయితే ఈ విధంగా క్రష్ చేసేసుకొని వేసుకుంటున్నానండి. చూడండి, పౌడర్ లాగా మనము కర్పూరం బిళ్ళల్ని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని మనము ఈ వాటర్లో కలిపేసుకోవాలి. చూడండి, ఈ వాటర్లో కలిపేసిన తర్వాత మన ఇంట్లో అయితే ఈ విధంగా స్ప్రే బాటిల్స్ అయితే ఉంటాయి కదండి. స్ప్రే బాటిల్స్ కానీ లేకపోతే మనకి ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా, అవైలబుల్గా ఉంటాయి కదండి. జ్యూస్ తాగినప్పుడు మనకి ఇలా వాటర్ బాటిల్స్ అయితే మనం వేస్ట్గా పడేయకుండా ఇంట్లో ఉన్న వాటితో మనం ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వాటర్ బాటిల్లో నేనైతే మొత్తం కూడా ఈ విధంగా మనం వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత మనము ఈ క్యాప్ అనేది హోల్స్ పెట్టేసుకోవాలి. చూడండి, మనకి స్ప్రే చేసుకుంటే వాటర్ అనేది ఏ విధంగా పడుతుందో ఆ విధంగా మనం ఈ వాటర్కి అనేది బాటిల్కి మనం స్ప్రే అయితే హోల్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా హోల్ పెట్టేసిన తర్వాత మన ఇంట్లో అయితే ఎక్కువగా బల్లులు బొద్దింకలు చిన్న పురుగులు బాత్రూంలో కానీ ఎక్కడైనా సరే తిరుగుతూ ఉంటాయి కదండి, అక్కడ అనేది ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవచ్చు. చేసుకుంటే మనకి బొద్దింకలు బల్లులు అనేది రాకుండా ఉండడానికైతే ఈ టిప్ అనేది యూస్ఫుల్గా పనిచేస్తుంది. మనం బాత్రూంలో అయినా సరే ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం ఈ స్టీల్ స్క్రబ్బర్ వాడుతూ ఉంటాం కదండి. వాడిన తర్వాత మనం కొంచెం పాడైపోతూ ఉంటుంది. లోపల కూడా మనకి స్క్రబ్బర్ లోపల మనం వండుకున్న పదార్థాలు ఏదైనా సరే దాంట్లో ఇరుక్కుపోయి మనకి దాంట్లో బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది కదండి. ఆ విధంగా ఫామ్ అయినప్పుడు మనకి ఈ విధంగా స్టీల్ పీస్ అనేది మనం ఏ బౌల్స్ తోముకున్నా కానీ ఈ విధంగా మనకి గిరలు అనేది పడిపోతూ ఉంటాయి కదండి బౌల్స్ మీద. అది ఏ విధంగా పడకుండా ఉండడానికి టిప్ అయితే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా పీస్ని అనేది మనం ఒక 2 మినిట్స్ వరకు అయితే ఈ విధంగా పీస్ని మనం ఈ విధంగా హీట్ చేసుకోవాలండి. ఈ విధంగా హీట్ చేసిన తర్వాత చూడండి, మనం ఒక బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. చూడండి, మనం ఈ పీస్ని అనేది ఈ విధంగా మనం ఈ విధంగా నీట్గా కాసేపు కాల్చిన తర్వాత చూడండి మనకి దాంట్లో ఉన్నటువంటి ఫుడ్ అనేది మనకి ఇరుక్కుపోతూ ఉంటుంది కదండి. మనం బౌల్స్ క్లీన్ చేసుకున్నప్పుడు ఆ ఫుడ్ అనేది మొత్తం కూడా మనకి దీంట్లో ఫంగస్ లాగా ఫామ్ అయిపోతుంది. ఈ విధంగా హీట్ చేయడం వల్ల మనకి ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. చూడండి, మనం ఈ విధంగా కొంచెం కాలుతున్నప్పుడే మనం ఈ విధంగా దీన్ని ఈ విధంగా చేసుకోవటం వల్ల దాంట్లో ఉన్నటువంటి మొత్తం కూడా మనకి దాంట్లో ఉన్నటువంటి ఫుడ్ పార్టికల్స్ అనేది మొత్తం కూడా మనకి రిమూవ్ అయితే అయిపోతుంది. ఈ టిప్ నచ్చితే
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేపు మరొక విడత మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.